నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే భారతీయులకు ముఖ్య గమనిక. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియా మీదుగా ఇండియాకి అయితే వెళుతూ ఉన్నారనమాట. అలాగే కువైట్లోని ఇండియన్ ఎంబసీ మనం చూసుకుంటే ట్రాన్సిట్ వీసాలను అయితే జారీ చేస్తూ ఉంది. దానికి కొద్ది రోజుల ముందు మనం చూసుకుంటే మెయిల్ ద్వారా మనము ఇండియన్ ఎంబసీకి పంపిస్తే ఇండియన్ ఎంబసీ మనకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేసేదనమాట. ఇప్పుడు ఆ యొక్క వీసాల జారీని నిలిపివేస్తూ ఉన్నట్లు కువైట్ ఇండియన్ ఎంబసీ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయ పౌరులకు సౌదీ అరేబియా మీదుగా వెళ్లే ట్రాన్సిట్ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు కువైట్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా అందుబాటులో ఉన్న ఈ వీసా సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఏప్రిల్ 15 ఈ రోజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియాలో రాబోయే హజ్ యాత్ర సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎటువంటి ట్రాన్సిట్ వీసా దరఖాస్తులను స్వీకరించదు. సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించాలనుకునే భారతీయులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందే సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది. ఇమిగ్రేషన్ నిబంధనలు, తాజా వీసా ఫార్మాలిటీల గురించి విమానయాన సంస్థల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందుగానే విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకోవాలని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఎవరైతే కువైట్ నుంచి ఈ రోజు ఇండియాకు వెళ్ళాలనుకున్న మన భారతీయులు ఉన్నారో, ఈ రోజు నుంచి ఎవరైతే ఇండియాకు వెళుతూ ఉన్నారో అటువంటి వారు మీరు టికెట్ తీసుకున్నప్పుడే కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తూ ఉంది. జజీరా ఎయిర్వేస్లో మీరు టికెట్ బుక్ చేసుకున్నా సరే కానీ సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో ముందుగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ సౌదీ ట్రాన్సిట్ వీసాల జారీని నిలిపివేసింది. హజ్ యాత్ర కారణంగా, హజ్ సీజన్ కారణంగా మనం చూసుకుంటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో హజ్ యాత్ర ముగియగానే మళ్ళా వీసాలు మొదలు పెట్టవచ్చు, లేకపోతే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.